వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. 2025 ఫిబ్రవరి 4 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ముందుగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ఓకే, క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, వరల్డ్ క్యాన్సర్ డేని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? వరల్డ్ క్యాన్సర్ డేని ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తారీఖున ప్రతి ఏటా కూడా వరల్డ్ క్యాన్సర్ డే నిర్వహిస్తారు. 2025 నుంచి 2027 వరకు ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. ఆ థీమ్ ఏంటంటే కనుక యునైటెడ్ బై యూనిక్ అనమాట థీమ్. 2025 నుంచి 2027 వరకు థీమ్ అనమాట ఇది. ఇది ఎవరి ఆధ్వర్యంలో, ఏ సంస్థ ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తారు అంటే కనుక యుఐసిసి, యునైటెడ్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. యునైటెడ్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఎక్కడ ఉందంటే జెనీవా, స్విట్జర్లాండ్లోని జెనీవా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. క్యాన్సర్ అనగానే మనందరికీ తెలుసు, ఇది వైరల్ డిసీజ్ అనమాట. ఆంకోవైరస్ వల్ల వస్తుంది. క్యాన్సర్ అధ్యయన శాస్త్రాన్ని అంకాలజీ. క్యాన్సర్ మానవుని శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చు అనమాట. కాబట్టి క్యాన్సర్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్లో అత్యధికంగా ఉన్న వరుస 4 రాష్ట్రాలు. ఫస్ట్ నాగాల్యాండ్, 2 అరుణాచల్ ప్రదేశ్, 3 మిజోరాము, 4 కర్ణాటక. నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, కర్ణాటక అనమాట. 2030 కల్లా గర్భాశయ క్యాన్సర్లను లేకుండా చేయాలనేటువంటి టార్గెట్ ఉంది. దానికి మనం కౌమార దశలో టీకా వేయించుకోవాలి. హెచ్పివి టీకా అనమాట. అది కూడా మనం చూసుకోవాలి ఖచ్చితంగా. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి మన ఆరోగ్య శాఖ వెల్లడిస్తున్నటువంటి వివరాలు గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్గా. అదేవిధంగా ఇటీవల మనకు బడ్జెట్లో ప్రవేశపెడితే అందులో 36 ఔషధాలపైన పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగిందనమాట. 36 క్యాన్సర్ ఔషధాలపైన పన్ను మినహాయింపు ఇచ్చింది. అదేవిధంగా 3 ఔషధాలపైన జిఎస్టీ తగ్గించిందనమాట. 3 ఔషధాలపైన బడ్జెట్లో జిఎస్టీ తగ్గింపు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి క్యాన్సర్ అనగానే క్యాన్సర్ డే ఫిబ్రవరి 4 ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఫిబ్రవరి 4 థీమ్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. యునైటెడ్ బై యూనిక్. సెకండ్ క్వశ్చన్, దేశంలోనే తొలి జన్యు క్యాన్సర్ అట్లాస్ను ఏ ఐఐటి రూపొందించినది? చూడండి, దేశంలోనే తొలి జన్యు క్యాన్సర్ అట్లాస్ను ఏ ఐఐటి రూపొందించిందంటే ఐఐటి మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అనమాట. చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. క్యాన్సర్ పోర్లో భాగంగా మన ఐఐటి మద్రాస్ అనేటువంటిది కాస్త ఒక అడుగు ముందుకు వేసిందనమాట. ఆ క్యాన్సర్ నియంత్రణలో భాగంగా దేశంలోనే తొలి క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ను రూపొందించిందనమాట. క్యాన్సర్ జీనోమ్ అంటే జన్యు అట్లాస్ను రూపొందించిందనమాట. ఎవరు? ఐఐటి మద్రాస్. ఈ అట్లాస్ ద్వారా ఎన్నో రొమ్ము క్యాన్సర్స్ ఉంటాయి కదా, వాటన్నింటినీ కూడా మనకి పరిష్కారం కూడా లభిస్తుందని చెప్తూ ఉన్నారనమాట. అలా చాలా రకాల క్యాన్సర్లు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ అట్లాస్లో ఉంటాయి. దాని ద్వారా మనకు త్వరితగతిన పరిష్కారాలు కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, 4 ఏళ్ల సమయం పట్టిందనమాట ఈ అట్లాస్ను తయారు చేయడానికి ఐఐటి మద్రాస్కి. 4 ఏళ్ల కాలంలో కృషి చేసి ఐఐటి మద్రాసు ఈ భారతదేశంలోని తొలి క్యాన్సర్ జన్యు అట్లాస్ను తయారు చేసిందనమాట, జీనోమ్ అట్లాస్ను. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. మన భారతదేశం అనగానే ఐఐటీలు 23 ఉన్నాయి. 23 ఐఐటీలు. మొట్టమొదటి ఐఐటి ఖరగ్పూర్, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఖరగ్పూర్ ఐఐటి మొదటి ఐఐటి 1951. తెలుగు రాష్ట్రాల్లో అయితే కనుక హైదరాబాద్లో ఒక ఐఐటి ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక తిరుపతిలో ఐఐటి ఉందన్నమాట. తిరుపతిలో ఐఐటి విదేశాలలో కూడా క్యాంపస్లు స్టార్ట్ అయ్యాయి. మొట్టమొదటిసారిగా విదేశీ క్యాంపస్ ఐఐటి క్యాంపస్ మద్రాస్ ఐఐటి క్యాంపస్ అనమాట. అది టాంజానియాలోని జాంజీబార్లో ప్రీతి అగాలయం డైరెక్టర్ జనరల్గా అక్కడ నియమించబడింది. ప్రీతి అగాలయం మొదటి ఐఐటి క్యాంపస్ అనమాట. విదేశాల్లో ఇక్కడ టాంజానియా దేశంలోని జాంజీబార్ గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఐఐటి మద్రాస్ క్యాంపస్ శ్రీలంకలోని క్యాండీ. అదేవిధంగా ఢిల్లీ ఐఐటి క్యాంపస్ కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో.
అంటే అంత ప్రాధాన్యత ఉంటాయన్నమాట ఐఐటీలు. అందుకే విదేశాల్లో సైతం వీటిని ప్రారంభిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఐఐటీ మద్రాస్ తరచుగా వార్తల్లో ఉంటుంది. చూసుకొని అన్నీ కూడా మనం చూసుకుంటూ రావాలి. అవన్నీ ఒక చోట నోట్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? అందరూ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయాలి. థర్డ్ క్వశ్చన్ 2025 ఫిబ్రవరి 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృత్రిమ సదస్సులో భాగంగా ఏ దేశం వెళ్తారు? చూడండి, 2025 ఫిబ్రవరి 10, 11 2 రోజుల పర్యటన. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ దేశానికి వెళ్ళడం జరుగుతుంది. ఫ్రాన్స్ దేనికోసం అంటే అక్కడ కృత్రిమ మేధా సదస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు జరుగుతుందన్నమాట. ఆ క్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ దేశానికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని మనం అందరం కూడా. అదేవిధంగా అక్కడి నుంచి అట్లే అమెరికాలో కూడా పర్యటిస్తాడని వార్త. ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 13 ఈ 2 రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తాడని తెలుస్తూ ఉంది. అక్కడ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇటీవలనే మనకు జనవరి 20న ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. కాబట్టి ఆ క్రమంలో భాగంగా అటు నుంచి అటే అమెరికాకు వెళ్ళి ద్వైపాక్షిక చర్చలు, డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడం కోసం. కాబట్టి ఈ 4 రోజులు 2 దేశాలు, అవి కూడా చాలా గొప్ప దేశాలు పర్యటించబోతున్నాడు, ఫ్రాన్స్ అండ్ అమెరికా. ఫ్రాన్స్ అంటే కృత్రిమ మేధా సదస్సు గుర్తుపెట్టుకోవాలి, అమెరికా అంటే ద్వైపాక్షిక చర్చలు గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్గా. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, ఫ్రాన్స్ దేశ భాష ఫ్రెంచ్, ఫ్రాన్స్ దేశ కరెన్సీ యూరో. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ 2024 రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్ కూడా ఆయన ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఫ్రాన్స్ ప్రస్తుత ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బైరే. క్వశ్చన్ నెంబర్ 4 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో రైల్వేలకు కేటాయించిన మొత్తం ఎంత? చూడండి, రైల్వే మంత్రిత్వ శాఖకి ఎంత మొత్తం కేటాయించింది బడ్జెట్లో అంటే కనుక 2.65 లక్షల కోట్లు. 2.65 లక్షల కోట్లు అన్నమాట. మొత్తం బడ్జెట్ మనకు తెలుసు ఆల్రెడీ 50,65,345 కోట్లు అని తెలుసు. మొట్టమొదటిగా 50 లక్షల కోట్లకు చేరడం ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు ఎప్పుడు 50 లక్షల కోట్లు ఇవ్వలే. ఫస్ట్ టైం 50 లక్షల కోట్లు, 50 లక్షల కోట్ల 65,345 కోట్లు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇకపోతే రైల్వేలకు అందులో ఎంత అంటే 2.65 లక్షల కోట్లు అన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్కి అయితే కనుక 9,417 కోట్లు. ఆంధ్రప్రదేశ్కు అందులో 9,417 కోట్లు రైల్వే ప్రాజెక్టుల కోసం. తెలంగాణకైతే 5,337 కోట్లు. తెలంగాణకు 5,337 కోట్లు రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలకి, ఓకేనా, వాటి అభివృద్ధి కోసం. కాబట్టి ఈ 3 గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్గా ఈ 3 కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా రైల్వే ప్రాజెక్టు ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా తర్వాత ఒక క్లాస్లో మనం చెప్పుకుందాం. క్వశ్చన్ నెంబర్ 5 2025 ఏడాది జనవరి నెలలో ఎంత జిఎస్టీ వసూలైనది? చూడు, 2025 ఏడాది జనవరి నెల ప్రతి నెల జిఎస్టీ వసూలు ఎంత అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి 2025 ఏడాది జనవరి నెలలో ఎంత జిఎస్టీ వసూలు అయిందంటే కనుక 1.96 లక్షల కోట్లు. 1.96 లక్షల కోట్లు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 1.96 లక్షల కోట్లు వసూలైందనమాట. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, తెలుగులో దీన్ని వస్తు సేవల పన్ను అంటాం. జిఎస్టీ చట్టం 2016 అయితే జిఎస్టీ అమలైంది 2017 జూలై 1. అందుకే జిఎస్టీ దినోత్సవం ఎప్పుడు, జిఎస్టీ డే ఎప్పుడు అంటే జూలై 1 అని చెప్పాలా. ప్రపంచంలోనే జిఎస్టీని మొట్టమొదటిసారి అమలు చేసిన దేశం ఫ్రాన్స్ అయితే, మన భారతదేశంలో జిఎస్టీని అమలు చేసిన మొదటి రాష్ట్రం అస్సాం. ప్రపంచంలో జిఎస్టీని అమలు చేసిన తొలి దేశం ఫ్రాన్స్ అయితే, మన దేశంలో జిఎస్టీని అమలు చేసిన తొలి రాష్ట్రం అస్సాం. జిఎస్టీ దినోత్సవం
జూలై 1, 2017 జూలై 1న అమలైంది జీఎస్టీ. ఓకేనా. అదేవిధంగా జీఎస్టీ చట్టం చేసింది మాత్రం 2016. జీఎస్టీలో 5 రకాల స్లాబ్స్ ఉంటాయి. 0%, 5%, 12%, 18%, 28%. 0%, 5%, 12%, 18%, 28%. 0%, 5%, 12%, 18%, 28%. ఇవి జీఎస్టీ స్లాబులు అనమాట. అదే జీఎస్టీ అంటే మనకి ముఖ్యంగా స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ, అదేవిధంగా యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన జీఎస్టీ, దాంతోపాటు సెస్సును కలుపుతారు. అవన్నీ కలిపితే మనకు జీఎస్టీ వసూలైనట్టు. జీఎస్టీ అనేటువంటిది మద్యపానం, ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్తు, మద్యపానము, పెట్రోలు దీనిపైన ఉండదు జీఎస్టీ. గుర్తుంచుకోవాలి, జీఎస్టీ దీనిపైన ఉండదు. దేనిపైన? పెట్రోలియం పైన, ఎలక్ట్రిసిటీ పైన, మద్యపానం అంటే మద్యం పైన ఉండదన్నమాట. అదేవిధంగా జీఎస్టీ కౌన్సిల్ గురించి 279 క్లాస్ ఏ 279 క్లాస్ ఏ జీఎస్టీ కౌన్సిల్ గురించి ఆర్టికల్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. జీఎస్టీ కౌన్సిల్కు అధ్యక్షత వహించేది ఆర్థిక మంత్రి. ఆర్థిక మంత్రి ఎవరు? ఇప్పుడు నిర్మలా సీతారామన్ జీఎస్టీ కౌన్సిల్కు అధ్యక్షత వహిస్తుంది. జీఎస్టీ కౌన్సిల్లో ముఖ్యమంత్రులు కూడా సభ్యులుగా ఉంటారు. ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా జీఎస్టీ కౌన్సిల్లో సభ్యుడిగా ఉంటాడు. ఇవన్నీ మనం జీఎస్టీ గురించి కొన్ని చదువుకోవాలి, ఎకానమీ రిలేటెడ్గా ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఏవైనా విషయాలు ఉంటాయి. ఓకేనా. కాబట్టి 2025 జనవరి నెలలో జీఎస్టీ వసూలు ఎంత అంటే 1.96 లక్షల కోట్లు. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇంతవరకు రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు అయింది ఏ సంవత్సరం, ఆ నెల నోట్ చేయండి. ఏ సంవత్సరం, ఏ నెల జీఎస్టీ అత్యధికంగా వసూలైంది, అది ఎంత, వసూలైనది ఎంత అప్పుడు, అవి ఆన్సర్ చేయండి. దయచేసి అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 6. కృత్రిమ కిరంజన్య సంయోగక్రియతో రాకెట్ ఇంధనం చేసి ఏ దేశం రికార్డు సృష్టించింది? చూడండి, కృత్రిమ కిరంజన్య సంయోగక్రియతో రాకెట్ ఇంధనాన్ని తయారు చేసి ఏ దేశం రికార్డు సృష్టించింది అంటే చైనా అనమాట. చైనా మనందరికీ తెలుసు. చైనా దేశం యొక్క అంతరిక్ష కేంద్రం పేరు తియాంగాంగ్ అనమాట. ఆ తియాంగాంగ్లో సెంజౌ 19 చైనా దేశానికి చెందిన గొప్ప వ్యోమనౌక సెంజౌ అనమాట. ఆ సెంజౌ 19 వ్యోమనౌక సిబ్బంది ఈ అద్భుతాన్ని సృష్టించిందనమాట. వాళ్ళు ఏం చేశారంటే కిరంజన్య సంయోగక్రియతో ఆక్సిజన్ మరియు రాకెట్ ఇంధనం రెండింటిని కూడా సృష్టించారు. కిరంజన్య సంయోగక్రియతో ఎక్కడ? రోదసిలో, అంతరిక్షంలో అనమాట. దేన్ని? ఆక్సిజన్ను మరియు రాకెట్ ఇంధనాన్ని సృష్టించారనమాట. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ దేశం వార్తల్లో ఉంది? చైనా. ఏడా వార్తల్లో ఉందంటే కిరంజన్య సంయోగక్రియతో ఆక్సిజన్ మరియు రాకెట్ ఇంధనాన్ని రెండింటిని కూడా సృష్టించిందనమాట. ఎక్కడ? రోదసిలో, అంతరిక్షంలో. ఏ సిబ్బంది అది? చైనా దేశానికి చెందిన వ్యోమనౌక సెంజౌ 19 సిబ్బంది అనమాట. ఇదే చైనా అంతరిక్షంలో సూర్య ఫలకాలు, సోలార్ ప్యానెళ్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని మనందరికీ తెలుసు. క్వశ్చన్ నెంబర్ 7. అసంఘటిత రంగంలో మహిళా కార్మికులు అత్యధికంగా ఏ రాష్ట్రంలో కలరు? చూడండి, మహిళా కార్మికులు ఉండాలి ఇక్కడ. క్వశ్చన్లో మహిళా కార్మికులు లేదు. అసంఘటిత రంగంలో మహిళా కార్మికులు అత్యధికంగా ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. 2 తెలంగాణ, 3 వెస్ట్ బెంగాల్. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, 2 తెలంగాణ, 3 వెస్ట్ బెంగాల్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో 38.5% మంది మహిళలు ఉన్నారు. 38.5% మంది. తెలంగాణలో 37% మంది. వెస్ట్ బెంగాల్లో 35.9% మంది. అదేవిధంగా మొత్తం భారతదేశంలో అసంఘటిత కార్మికులు తీసుకుంటే ఇందులో మహిళలు పనిచేస్తున్న శాతము 38, మహిళలు పనిచేస్తున్నటువంటి శాతం ఎంత అంటే కనుక 28.1%. మొత్తం భారతదేశంలో అసంఘటిత కార్మికులు తీసుకుంటే మహిళలు అన్నమాట. ఎంత శాతం అంటే కనుక 28.1%. అదేవిధంగా మొత్తం భారతదేశంలో అసంఘటిత కార్మికులు తీసుకుంటే అందులో మహిళా యజమానుల శాతం ఎంత? యజమానుల పరంగా మహిళా యజమానుల శాతం ఎంత అంటే కనుక ఖచ్చితంగా 26.2%. 28.1% వచ్చేసి ఓవరాల్గా అసంఘటిత కార్మికుల్లో మహిళలు పనిచేస్తున్న వారి శాతం. ఓకేనా. అదే 26.2% అయితే కనుక ఓవరాల్గా అసంఘటిత కార్మికుల పరంగా భారతదేశంలో ఉన్నటువంటి ఓకేనా
ఈ యజమానులు ఉంటారు కదా, కార్మికుల యజమానులు. దాని పరంగా మహిళా కార్మికుల యజమానులు అనమాట. మహిళా కార్మికుల యజమానుల శాతం అనమాట 26.2. అది నోట్ చేసుకోవాలి దయచేసి. మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా ఈ విషయాలు మనం నోట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8. తెలంగాణ బీసీ కుల గణన ప్రకారం బీసీ జనాభా శాతం ఎంత? ఇప్పుడు తెలంగాణలో కుల గణన అనేటువంటిది సర్వే చేయడం జరిగింది కదా, కుల గణన సర్వే. అందులో బీసీలు ఎంత శాతం అంటే కనుక ఇక్కడ 46.25% అనమాట. 46.25% గుర్తుపెట్టుకోవాలి. చూడు, తెలంగాణ పరంగా మొత్తం కులగణన వివరాలు మనం చూస్తే బీసీలు అత్యధికంగా 46.25%తో ఉన్నారు. 1,64,09,179 మంది. బీసీల తర్వాత మనం ఎక్కువగా ఎస్సీలు ఉన్నారు. ఎస్సీలు 17.43%. 17.43%. 81,84,319. 81,84,319 మంది. నెక్స్ట్ ఎస్టీలు 10.46%. 10.46%. 37,05,929 మంది. 37,05,929 మంది. నెక్స్ట్ ఓసీలు 13.21%. ఓసీలు 13.21% అనమాట. జనాభా 47,21,115 మంది. 47,21,115 మంది అనమాట. అదేవిధంగా ముస్లిం బీసీలు 10.08%గా ఉన్నారు. 10.08%. జనాభా 35,76,588 మంది. 35,76,588 మంది. అదేవిధంగా ముస్లిం ఓసీలు 2.48% మంది. ముస్లిం ఓసీలు వచ్చేసి 2.48% మంది. ఓకేనా. జనాభా 8,80,424 మంది. 8,80,424 మంది అనమాట. ఇవి మనకి ఓకేనా తెలంగాణ యొక్క కుల గణన వివరాలు. చాలా ఇంపార్టెంట్గా మనం నోట్ చేసుకోవాలి. ఓకేనా. నైన్త్ క్వశ్చన్. ఉత్తమ నూతన యుగం చాంట్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డు అందుకున్న భారతీయ అమెరికన్ ఎవరు? చూడండి, ఉత్తమ నూతన యుగం బెస్ట్ న్యూ ఏజ్ చాంట్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డు అందుకున్న మన భారతీయ అమెరికన్ ఎవరు అంటే కనుక ఇక్కడ పాప్ సింగర్ చంద్రికా టాండన్ త్రివేణి అనేటువంటి ఆల్బమ్ రూపొందించింది. త్రివేణి ఆల్బమ్ పేరు త్రివేణి. ఈ ఆల్బమే ఓకేనా ఈ విభాగంలో ఆమెకు అవార్డు తెచ్చిపెట్టింది అనమాట. 67వ గ్రామీ పురస్కారాలు ఇవ్వబడ్డాయి అమెరికాలోని లాస్ ఏంజల్స్లో 2025 ఫిబ్రవరి 3వ తారీఖున. 2025 ఫిబ్రవరి 3వ తారీఖున గ్రామీ అవార్డులు ఇవ్వబడ్డాయి. ప్రపంచంలోనే సంగీతంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం గ్రామీ పురస్కారం. అవి ఈ ఏడాది 67వ గ్రామీ పురస్కారాలు ఇవ్వబడ్డాయి. మన భారతీయ అమెరికన్ పొందడం జరిగింది చంద్రికా టాండన్. ఆల్బమ్ గుర్తుపెట్టుకోవాలి త్రివేణి. ఆమెకి ఏ విభాగంలో అవార్డు వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ క్వశ్చన్. ఐసీసీ మహిళల అండర్-19 వరల్డ్ కప్లో ఎంతమంది భారతీయులకు చోటు దక్కింది? చూడండి, ఐసీసీ అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ టీమును ఐసీసీ ప్రకటించిందన్నమాట ఈ ఏడాదికి సంబంధించి. ఆ టీంలో మన భారతీయులకు 4 చోటు దక్కిందనమాట. ఆ 4 పేర్లు మీరు నోట్ చేసుకోవాలి. చూడండి, మనందరికీ తెలిసి ఇటీవల ఐసీసీ ఉమెన్ T20 వరల్డ్ కప్ జరిగితే మన భారతదేశం విన్ అయింది. సౌత్ ఆఫ్రికా రన్నర్ అయిందనే విషయం మనకు తెలుసు. సౌత్ ఆఫ్రికా ఫైనల్లో మనం సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించడానికి ప్రధాన కారణం మన తెలుగు అమ్మాయి గొంగడి త్రిష. ఈ గొంగడి త్రిషనే ఈ సిరీస్లో ఈ టోర్నీలో ఎక్కువ స్కోర్ చేసింది గొంగడి త్రిషానే.
తెలుగు అమ్మాయి అనమాట గొంగడి త్రిష. ఈ గొంగడి త్రిషకు చోటు కల్పించారు ఐసీసీ ఉమెన్ అండర్-19 టీ20 వరల్డ్ కప్లో. అదేవిధంగా మరొకరు వైష్ణవి శర్మ. వైష్ణవి శర్మ కూడా ఈ టోర్నీలో ఎక్కువ వికెట్లు, ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఎక్కువ వికెట్లు తీసింది కూడా మన భారతీయురాలే. ఆ వైష్ణవి శర్మకు చోటు దక్కింది. కాబట్టి గొంగడి త్రిష, వైష్ణవి శర్మ పేర్లు నోట్ చేసుకోవాలి. తర్వాత నెంబర్ 3 వచ్చేసి ఆయుషి శుక్లా. ఆయుషి శుక్లా అనమాట. నెంబర్ 4 జీ కమలిని. జీ కమలిని. ఈ నలుగురు కూడా మన భారతీయ ప్లేయర్సు. వాళ్ళు అండర్-19 ఉమెన్స్ టీ20 వరల్డ్ టీంలో చోటు సంపాదించారనమాట. కాబట్టి వెరీ ఇంపార్టెంట్, ఈ నలుగురి పేర్లు బాగా నోట్ చేసుకోవాలి. జీ కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ, గొంగడి త్రిష. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్.